ఏంటి గోమాత స్త్రీలకు శాపం ఇచ్చిందా? ఆ శాపం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక్క స్త్రీ వల్ల స్త్రీలందరికీ ఆ శాపం వచ్చిందా? తెలుసుకుందాం రండి. నేను 5 నిమిషాల్లో ఈ స్టోరీ పూర్తి చేస్తాను. పూర్తి కథ తెలుసుకోండి. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చి, ఓ ప్రభు, నేను ఈరోజు మృత్యులోకానికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక స్త్రీ ఒక ప్రశ్న అడిగింది. అది ఏంటంటే, ఒకప్పుడు స్త్రీలు ప్రసవించిన వెంటనే నడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం నడవలేకపోతున్నారు ఎందుకు అని అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను. ఈ ప్రశ్నకు మీరే జవాబు చెప్పాలి ప్రభు అని అంటాడు నారదుడు. అప్పుడు కృష్ణుడు, ఓ నారదా, ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే నేను ఒక కథ చెప్తాను, పూర్తిగా విను. పూర్తిగా తెలుసుకుంటే స్వర్గానికి వెళ్తారు, అట్లా కాదని అశ్రద్ధ చేస్తే నరకానికి వెళ్తారు అని అంటాడు. ఎవరైతే పూర్తిగా ఉంటారో వారికి పాపాలు అన్నీ విముక్తి అవుతాయి అంటాడు. ఒకానొక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి అతనికి ఆవు ఉండేది. ఆ ఆవు అతనికి రోజు పాలు ఇచ్చేది. అతను పాలు అమ్మి జీవనం సాగించేవాడు. కానీ కొన్నాళ్లకి ఆవు పాలు ఇవ్వడం మానేసింది. పాలు ఇవ్వటం లేదని గడ్డి వేయటం మానేశాడు ఆ రామచంద్రు. ఆవు చాలా సన్నగా బక్కచిక్కిపోయింది. ఏంటో అనారోగ్యం వచ్చినట్టు అయిపోయింది అని అనుకుంటాడు. ఒకరోజు ఆవుని బాగా కొట్టి ఆ అడవిలో వదిలేస్తాడు. ఎందుకు అలా కొట్టాడో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కేవలం పాలు ఇవ్వనందుకే ఆవుని అలా కొట్టాడు. ఆవు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక అలా అడవిలో బాధపడుతూ ఉంది. ఒకరోజు ఆవుకి అడవిలో ఒక గుడి కనిపిస్తుంది. తన కష్టాలు అన్నీ ఆ దేవుడికి చెప్పుకుంటాడు. దేవుడా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? నేను ఏం పాపం చేశానని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు దేవుడా అని అంటాడు. అన్ని జన్మల్లో మానవ జన్మ అత్యంత విశిష్టమైనది. కానీ వారు ఎన్నో పాపాలు నేరాలు చేస్తూ ఉంటారు. నేను పాలు ఇచ్చిన అన్నాళ్ళు నన్ను బాగా చూసుకున్నాడు. ఒక్కసారి పాలు ఇవ్వడం లేదని నన్ను ఎలా వదిలేస్తారు చూసావా స్వామి అని విలపిస్తుంది ఆ ఆవు. అలా కొన్నాళ్లకు ఆవు గర్భం దాల్చింది. ఒకరోజు ఆవు ఉన్న వైపు నుండి ఒక స్త్రీ వెళుతుంది. అప్పుడు ఆ స్త్రీ ఆ ఆవుని, నిన్ను చూసుకుంటాను, ఇప్పుడు ఇది గర్భంతో ఉంది కాబట్టి కొన్నాళ్ళకి బిడ్డను జన్మనిస్తుంది, అలాగే పాలను ఇస్తుంది, ఆ పాలను అమ్మి నేను జీవనం సాగించవచ్చుగా అని చెప్పి ఆలోచిస్తుంది. తను అలాగే ఆలోచిస్తూ స్త్రీ తన భర్తకు చెప్పి ఆవును తన ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతుంది. తన భర్తను తీసుకుని అడవి వైపుగా వస్తుంది. కాని వచ్చేసరికి ఆవు కనిపించదు. అలా కొన్నాళ్ళకి ఆవు ప్రసవ సమయం దగ్గర పడుతుంది. అప్పుడు ఆవు శుభ్రంగా ఏకాంతంగా ఉన్న ఒక చోటును ఎంచుకుంటుంది. వెళ్ళి దూడకు అక్కడే జన్మనిస్తుంది. దూడ పుట్టిన కాసేపటికి ఆ స్త్రీ అటువైపుగా మరలా వెళ్తూ ఆవును చూసింది. చూసి ఆశ్చర్యంతో, ఇంతకు ముందు నేను చూసింది ఇదే కదా, ఈ ఆవే కదా, ఇప్పుడు చూడు బిడ్డకు జన్మనిచ్చింది అనుకుంది. తన భర్తను పిలవడానికి వెళ్తుంది. ఆ ఆవు అప్పుడు ఇలా మాట్లాడింది. నా బిడ్డను నా మెడ మీద పెట్టవా తల్లి, నేను ఇక్కడ నుంచి సురక్షితమైన చోటుకు వెళ్తాను అని ఒక సహాయం చేయవమ్మా, నేను నీకు ఎంతో రుణపడిపోతాను అంటుంది. లేదంటే నా బిడ్డ బ్రతకలేదు. కొన్నాళ్ళకి అది నడక నేర్చుకుంటుంది, దాన్ని అది కాపాడుకోగలదు, కానీ ఇప్పుడు నడవలేదు కదా అంటుంది. నాకు ఎక్కువ సహాయం చేయు మాత అని అంటుంది ఆవు. ఒకప్పుడు దూడలు వెంటనే నడిచేవి కాదు, 9 నెలల తర్వాత మాత్రమే నడిచేవి అని కృష్ణుడు నారదమునికి చెప్పాడు. ఆ మాటలు విన్న స్త్రీ గట్టిగా నవ్వి, నీ బిడ్డను నేను పట్టుకొని నీ మీద పెట్టాలా? నీ బిడ్డ ఎంత మురికిగా ఉన్నది చూసావా? నేను ఇలాంటి మురికి వాళ్ళని అస్సలు తాకను అంటుంది. అలా చాలా క్రూరంగా నవ్వుతూ ఆవుని హేళన చేస్తుంది. ఏమీ తోచని ఆ ఆవు తన బిడ్డను తీసుకుని వెళ్దామని అవ్వటం లేదని ఆలోచిస్తుంది. అప్పుడు ఆవు కోపంతో ఇలా శపిస్తుంది. నీ బిడ్డ పుట్టిన వెంటనే నడవగలడు అనే కదా నీకు ఈ అహంకారం? అయితే ఈ శాపం వల్ల నీ బిడ్డ 10 నెలల తర్వాత నడక నేర్చుకుంటాడు. నువ్వు కూడా నేను ఎంతటి ప్రసవ వేదన అనుభవించానో నువ్వు పడతావు అని చెప్పి కోపంతో శపిస్తుంది. నీవు కూడా పురిటి నొప్పులతో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డావో అలాగే పడతావు అని ఆవు శాపం వలనే మనం చూసినట్టయితే జంతువులు పక్షులు పుట్టిన వెంటనే రోజుల వ్యవధిలోనే నడుస్తాయి. కానీ మానవులు మాత్రమే పుట్టిన 9 నెలల వరకు పక్కవారి మీద ఆధారపడతారు. ఆ ఒక్క స్త్రీ వలనే స్త్రీలందరికీ ఇంతటి శోకం కలిగింది. ఎటువంటి వారైనా ఆపదలో ఉన్న జంతువులకే గాని పక్షులకే గాని పక్త వ్యక్తులకే గాని సహాయం చేయాలి.
ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే ఉండాలి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.